అందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతానికి నిన్న భ్రాతృకారకం చూసాం. భ్రాతృకారకం అంటే థర్డ్ హైయెస్ట్ డిగ్రీ. సో, థర్డ్ హైయెస్ట్ డిగ్రీ ఉన్నప్పుడు మనం ఎవరెవరిని చూస్తాము? సిబ్లింగ్స్ చూస్తాం. మన నాన్నగారిని కూడా చూస్తాం. అది ఇక్కడ సెపరేట్‌గా నాన్నగారి కోసం 7 చెరకారకత్వాల్లో ఉన్నప్పుడు 7 చెరకారకత్వాలు వాడితే నాన్నగారి గురించి తెలియదండి. ఆహ్, అది 8 చెరకత్వాలు ఆడినప్పుడు అది మాతృకారకుడికి పుత్రకారకుడికి, పితృకారకుడిని యాడ్ చేసి 8కి వెళ్తారు. జ్ఞాతికారకుడికి మధ్యలో ఉంటుంది. అది పితృకారకుడని ఇస్తారు. సో, ఇక్కడ అది ఇవ్వడం లేదు కాబట్టి మనకి భ్రాతృకారకుల్లోనే ఒకవేళ సన్ గాని, గురువు గారొస్తే నాన్నగారు ఎలా ఉంటారనేది మీరు చూడవచ్చు. ఎవరికన్నా సన్ భ్రాతృకారకుడైనప్పుడు మీరు లెక్క వేసుకోండి. మీ నాన్నగారు స్ట్రిక్ట్‌గా ఉంటారా? మీ నాన్నగారు మీ ఫ్యామిలీని ఎలా కాపాడతారు? మీ నాన్నగారు ఎలా మిమ్మల్ని చూస్తారు? వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారు అన్నదమ్ముల్ని ఎలా చూసారు? సో, ఇలా కూడా మనం చూడవచ్చండి. అది భ్రాతృకారకుడికి. తర్వాత ఏంటి అంటే గురువులు ఈ మెంటర్స్ అంటే మన మన మంచి కోరుకునేవాళ్ళు, మనకి దిశ చూపించేవాళ్ళు. అంటే అది ఉద్యోగంలో కావచ్చండి, మీకు దేనిలోనైనా డైలీలో గాని, మీ ఫ్యామిలీలో గాని ఏదైనా ఒక దిశ తప్పు ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు నిలబడి ఇలా చేస్తే బావుంటుంది, ఇలా చేస్తే బావుంటుందని చెప్పడం. ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా వాళ్ళు తీసుకెళ్ళి మీకు ఎవరు చేయగలరో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటారండి. సో, ఇది కాకుండా మీ మేజర్ థింగ్ ఏంటంటే కరేజ్. మీది ఎంత శక్తి ఉంది? మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు? మీకు ఆ శక్తి మీకు ఎలాంటి జ్ఞానంతో శక్తి పెడతారు? ఇప్పుడు మార్స్ ఉన్నారు. జ్ఞానంతో శక్తి పెడతారు. సాటర్న్ ఉన్నారు. పర్ఫెక్షన్‌తో శక్తి పెడతారు. పర్ఫెక్షన్‌తో శక్తి పెట్టినప్పుడు ఏంటి అంటే నేను చదవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఐఐటీ నీట్ ఎగ్జామ్ ఉంది. చదవాలి అన్నప్పుడు మొత్తం అన్నీ పెట్టేసుకొని నేను పర్ఫెక్షన్‌గా నేర్చుకోవాలంటే చాలా డిలేగా నేర్చుకుంటారు. వాళ్ళేంటి అంటే వాళ్ళది ఫస్ట్ టైమ్ వాళ్ళు అటాక్ చేసి ఆ నీట్ ఎగ్జామ్ గాని రాయడానికి చాలా టైం పడుతుంది. దే నీడ్ మోర్ టైమ్. కానీ చాలా పర్ఫెక్ట్‌గా రాస్తారు. ఆ ఎఫర్ట్స్‌ని కొంతమంది ఏం చేస్తారంటే ఇది డిలే ఉంటుంది కాబట్టి ఎఫర్ట్స్‌ని పెట్టలేకపోతారు. ఆ పెట్టలేని వాళ్ళది తప్పు. ఆ పెట్టడానికి మనం ఎవరన్నా ఉంటే పక్కన మెంటర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి పెట్టేంత శక్తి పెట్టి ముందర ఎగ్జామ్ రాయిస్తే ఒక సంవత్సరం పోయినా రెండో సంవత్సరంలో మాత్రం మంచిగా క్లిక్ అవుతారండి. చాలా బాగా రాస్తారు. ఇప్పుడు కెరీర్‌కి మన ప్యాషన్ ఉంది. ఇప్పుడు నాకు ప్యాషన్ ఏంటంటే ఆస్ట్రాలజీ. నా కెరీర్ ఏంటంటే నేను ఐటీ అనుకోండి. ఐటీలో ఉన్నాననుకోండి. ఐటీలో అంటే నేను ఐటీకి కావాల్సిన శక్తి గాని, ఐటీకి కావాల్సిన నేర్పరితనం గాని అన్నీ నేర్చుకోవడానికి థర్డ్ హౌస్ అవుతుందండి. నేను ఐ విల్ ప్రిపేర్ ఫర్ ఎ బ్యాటిల్. ఇప్పుడు ఒక ఉద్యోగంకెళ్తున్నాను. సో, ఇదంతా నేర్చుకోవాలి. రెజ్యూమ్ ఇలా ఉండాలి, చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనేది భ్రాతృకారకుడు ఇస్తాడు. ఇట్స్ లైక్ ఎ పుష్. ఇచ్చి మీకు అమాత్యకారకుడికి సపోర్ట్ చేస్తాడు. సో, ఇది మీకు కంపల్సరీ ఘాతుకారకుడు గాని బావుంటే, మీరు ముందుకి వెళ్ళగలరు. ముందుకు వెళ్ళవచ్చు. సో, ఇది నిన్న నేర్చుకున్నాం. దాని తర్వాత సో, దాని తర్వాత సన్ ఘాతుకారకుడు అయితే ఎలా ఉంటారు? మూన్ ఉంటే ఎలా ఉంటారు? మార్స్ అయితే ఏంటి? మెర్క్యూరీ అయితే ఏంటి? జూపిటర్, వీనస్, సాటర్న్ అయితే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. దాని తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మన రిలేషన్ బిట్వీన్ బ్రదర్స్, సిస్టర్స్ రిలేషన్ గాని, అదే అన్నదమ్ములు, అక్కచెల్లెల రిలేషను ఎలా ఉంటుంది? వాళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? మనం వాళ్ళతోటి ఎలా ఎలా చేస్తాము అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. సో, దాని తర్వాత సోషల్ సర్కిల్‌లో ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటాం? ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ వస్తారు? మీరు ఎలాంటి ఫ్రెండ్స్‌ని ఇష్టపడతారు? అనేది కూడా ఇది భ్రాతకారకం చెప్తుంది. మీ మీకు భ్రాతకారుడు ఎవరైతే అలాంటి వాళ్ళ ఫ్రెండ్సే వస్తారు. సంథింగ్ ఎగ్జాంపుల్ మార్స్ ఉన్నారు. మార్స్ ఉంటే అంత హై ఎనర్జిటిక్ ఉన్న వాళ్ళనే మీరు ఇష్టపడతారు ఫ్రెండ్స్ కింద. అదే సాటర్న్ ఉన్నారు. కొంచెం నెమ్మదిగా పర్ఫెక్షనిస్ట్‌గా ఉండే వాళ్ళని మీరు ఇష్టపడవచ్చు. అదే గురువు ఉన్నారు. గురువు ఉంటే ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఏంటి అంటే బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఈ ఈ దేవుడిది, ధర్మము, ఈ గురువుకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళతోటి మీరు ఫ్రెండ్‌షిప్ చేయడానికి అదే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఇంకా ఆహ్, అది సాటర్న్ కాదు ఇంకా మీకు సన్ ఉంటే ఎక్కువ అధికారులు గాని, లేదు అంటే
గవర్నమెంట్ సంబంధించిన పోస్ట్‌లో, హై పోస్ట్‌లో ఉన్నవాళ్ళే కానీ, లేదు అంటే ఇన్‌ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ విత్ మనీ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ఉన్న పర్సన్స్‌తో గానీ, మీరు స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇది కూడా ఇక్కడ చూడవచ్చు. సో, స్కిల్ సెట్ కావాల్సింది మనం నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటాం, నేర్చుకొని ముందుకు వెళ్తాం. సో, ఇది భ్రాతృకారకుడు అయిపోయిందండి. ఇప్పుడు మనం మాతృకారకుడికి వెళ్దాం. సో, మాతృకారకుడు ఏంటి అంటే ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ అండి. దీనిలో మాతృకారకుడు అంటే ఓన్లీ మదర్‌నే చూడం. నాలుగో హౌస్ మనం ఇల్లుని చూస్తాం. ఇల్లుతో పాటు మనం ఇంట్లో కంఫర్ట్స్ ఎలా ఉంటాయో చూస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనం ఆహ్, కార్లు గాని, మన ఆస్తులు గాని, మీకేమన్నా పొలాలున్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఎలా ఉంటుంది? ఏంటి? అనేది చూస్తాం. ఇంకా అసలైంది చూసేదేంటంటే ప్రయర్ ఎడ్యుకేషన్. మనం సెకండ్ ఏంటంటే సెకండ్ పరాశర్‌లో ఏం తీసుకుంటాం? 2, 4, 5, 9 తీసుకుంటాం ఎడ్యుకేషన్‌కి. 2 ఎందుకు తీసుకుంటాం అంటే, మనం అమ్మ దగ్గర 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు నేర్చుకుంటాం. ఇంటి లోపల మన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ నుంచి గాని, మన ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకునేది కొంత ఉంటుంది. అంటే నడవడిక ఎలా ఉండాలి? ఎవరికి మనం ఎవరితో ఎలా మాట్లాడాలి గాని, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారు? ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారు? మన తల్లిదండ్రుల నుంచి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఇది సెకండ్ హౌస్ నేర్పిస్తుంది. దాని తర్వాత ఫోర్త్ హౌస్ ఏం నేర్పిస్తుంది అంటే, ఇప్పుడు ఎయిత్ క్లాస్ వరకు ఫోర్త్ హౌస్ నేర్పిస్తుంది. సో, ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ఫోర్త్ హౌస్ ఎర్లీ ఎడ్యుకేషన్ మీరు ఏం చేస్తారు? ఎలా ఉంది? స్కూల్‌లోకి వెళ్ళాలి, ఇష్టపడుతున్నారా? లేదా? ఏం చేస్తారనేది మీకు ఫోర్త్ హౌస్ చెప్తుంది. ఇదే ఫోర్త్ హౌస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫోర్త్ హౌస్ ఈస్ మదర్ అండ్ మైండ్ అండ్ మనశ్శాంతి. మనకి మనసు ఉండేది ఏంటి అంటే మెయిన్‌లీ ఫోర్త్ హౌస్‌లో. అది ఎలాగో ఇది ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ అండి. సో, ఫోర్త్‌కి కలిసిపోయింది. ఇదొక్కటే మీకు దాదాపు ఇది ఒకటి, నెక్స్ట్ ఒకటి కలుస్తుందండి బాగా. కృతకారకుడు కూడా సేమ్ అవే క్యారెక్టరిస్టిక్స్‌తో ఉంటుంది. జెమినీకి చేసుకున్నా, ఫిఫ్త్ హౌస్‌కి చేసుకున్నా, ఇక్కడ ఫోర్త్ హౌస్‌కి చేసుకున్నా, ఇది చేసుకున్నా దాదాపు ఒకటేలా ఉంటుంది. ఇక్కడ మనకి మన మదర్ తోటి రిలేషన్ ఎలా ఉంది చెప్పగలదు. ఇప్పుడు మన మదర్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది దత్తత వెళ్తారు. దత్తత వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అది కూడా ఇది ఫోర్త్ హౌస్ చెప్పగలదు. కొన్నిసార్లు. దాన్ని ఇంకొకటి మీరు ఎంత ఎమోషన్‌గా మీరు అటాచ్ అవుతారు. ఇంటి లోపల మీరు పుట్టిన ప్లేస్‌లో ఉంటారా? ఉండరా? అఫ్లిక్షన్ ఫోర్త్ హౌస్ అండి కంపల్సరీ మీరు ఆ ఊర్లో ఉండరు. బయటకి వచ్చేస్తారు. ఇంకా నాలాంటి వాళ్ళైతే దేశ బహిష్కరణ జరిగిన వాళ్ళైతే ఫోర్త్ హౌస్ అఫ్లిక్షన్ అయిందంటే కంప్లీట్‌గా దేశానికి వెనక్కి రారు. సో, అలాంటివన్నీ ఇలాంటివి జరుగుతుంటాయండి. దీనికి కాంబినేషన్ ఏంటంటే బయటకి వెళ్ళిపోవాలి అంటే బహుదూరంగా వెళ్ళాలి. లేదు అంటే మీరు అక్కడి నుంచి వేరే రాజధానికెళ్ళొచ్చు. రా రాష్ట్ర రాజధానికెళ్ళొచ్చు. లేదా దేశ రాజధానికి కూడా వెళ్ళొచ్చు. అలాగా మీరు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారండి. సో, ఇలాంటివి ఈ ఫోర్త్ హౌస్ ద్వారా చూడవచ్చు. ఇంకా మీకు ఆహ్, ఆహ్, నిమిషం తగ్గింది. పెన్ రైట్. సో, మనం మదర్ తోటి మదర్‌తో రిలేషన్ ఏంటని చూసాము. మాతృకారకుడు అంటే ఏంటని చూసాం. ఎమోషనల్ ఫౌండేషన్ ఎలా ఉంది. మనం ఎలా ఉండగలం అని చూసాం. హోమ్ మనకి లైఫ్ అండ్ కంఫర్ట్ ఎలా ఉంది. ఇంటి లోపల మనకి అన్నీ ఉన్నాయా? ఒకవేళ వీనస్ ఉందనుకోండి. వాళ్ళ ఇంట్లోకి మీరెళ్లారంటే వీనస్ ఉన్న ఇంటిలోకి ఎవరన్నా వెళ్లారంటే కంపల్సరీ వాళ్ళది ఆర్టిస్టిక్‌గా పెడతారు. చాలా బావుంటుంది. సో, అలాంటివి కొన్నుంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం. ఇంకొకటి ఆహ్, మనం ఇంకా స్కూలింగ్ గురించి మాట్లాడాం. దాని తర్వాత మనం ఇండియాలో ఉంటున్నామా లేదా అన్న గురించి కూడా మాట్లాడాం. డిసపియరింగ్. డోంట్ డిసపియరింగ్ ఇంకా. సో, నెక్స్ట్ ఆహ్, సో, మాతృకారకుడు అంటే ఏంటి? మెయిన్ థింగ్ ఫోర్త్ హైయెస్ట్ డిగ్రీ. దాని తర్వాత మెయిన్‌లీ మదర్, హోమ్ మనం ఎంత సెక్యూరిటీ ఇవ్వగలం. దాని తర్వాత మెయిన్ ఫోర్త్ హౌస్‌కి సంబంధించినవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఎమోషనల్ ఫౌండేషన్, నర్చరింగ్, ఎమోషనల్ సెక్యూరిటీ, రియల్ ఎస్టేట్ వీళ్ళు ప్రాపర్టీ అండ్ వెహికల్స్ ద్వారా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఫోర్త్ హౌస్‌లో గాని, మార్స్ గాని, ఫోర్త్ హౌస్‌లో గాని సంబంధించిన రాహు గాని ఉంటే రాహు, మార్స్ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళు చాలా ఎక్స్‌పాన్షన్స్ చేస్తారండి.
రియల్ ఎస్టేట్స్ ని తీసుకునే వాళ్ళకి ఇది కంపల్సరీ ఫోర్త్ హౌస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫోర్త్ హౌస్ వల్ల వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటుంటాయి. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళకి కార్స్ ఎలా ఉన్నాయనేది ఫోర్త్ హౌస్ కూడా చెప్పేయచ్చండి. వీనస్ కాంబినేషన్ ఆఫ్ సన్ ఉందనుకోండి, చాలా చాలా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు. అదే వీనస్ ఉందనుకోండి, మంచి నైస్‌గా ఆర్టిస్టిక్‌గా ఉన్న కార్స్ తిరుగుతారు. అదే సాటర్న్ ఉన్నారనుకోండి, పాత కార్స్‌లో తిరగొచ్చు. లేదు అంటే ఆహ్, అదే సన్, మూన్ ఉన్నారనుకోండి, సన్‌లో ఉంటే గవర్నమెంట్ వెహికల్స్ తిరగొచ్చు. మూన్ ఉన్నారనుకోండి, వాళ్ళ వెహికల్స్ ఎప్పుడు ఎక్కువ వాళ్ళు ఇష్టపడే కలర్ వైట్. సో వైట్‌కి సంబంధించిన కార్స్‌లో గాని, లోపల గాని వాళ్ళు ఇలాంటి ఆహ్, వెహికల్స్‌లో తిరగొచ్చు. అంటే మూన్‌కి సెపరేట్‌గా మీకు పెద్దగుంటాయా, చిన్నగుంటాయా అంటే అవన్నీ లేవు. కానీ కలర్ వస్తుంది. ఇక్కడ కలర్ మాత్రం వల్ల మీకు కొంతవరకు ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. మూన్ ఈస్ మెయిన్‌లీ వైట్ కాబట్టి. ఆహ్, దెన్ మీకు ఇల్లు, సొంత ఊరు తర్వాత అటు అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు గాని, ఇవి గాని వీళ్ళు ఎక్కువ ఎమోషన్స్ బాండ్ పెట్టుకుంటారండి. ఇక్కడే గాని మదర్ గానొస్తే వాళ్ళు మీరు ఎంత ప్రయత్నించినా మూన్ గాని, మాతృకారకుడు గాని అయితే వాళ్ళు చాలా వరకు ఇల్లుని, ఊరిని వదలడానికి ఇష్టపడరండి. వాళ్ళక్కడే ఉందామనుకుంటారు. ఎక్కువగా ఉన్న ఊరిని వదలకుండా ఎంత మంచి జాబ్ వచ్చినా, ఎంత మంచి ఆప్షన్ వాళ్ళకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా గాని వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వాళ్ళ యొక్క మెమరీ మాత్రం మూన్ ఉంటే అస్సలు తట్టుకోలేరండి. వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు ఆ రోజు, ఆ పూట, ఆ రోజు నాతో పాటు హోటల్‌లో ఇది ఆర్డర్ చేశారు. ఇన్ని మెతుకులు కూడా తిన్నారో చెప్తారండి కొంతమందైతే. ఇలా తిన్నారు, ఇది తిన్నారు, అది తిన్నారు, ఇది తిన్నారు అని అంత మెమరీ ఉంటుంది వాళ్ళకి. అది ఇప్పుడే కాదు, మీరు 10 సంవత్సరాల తర్వాత అడిగినా గాని అదే మెమరీతో చెప్తారు. అంత మెమరీ వీళ్ళకి చాలా ఎక్కువుంటుందండి. అందుకని కన్ఫర్మ్‌గా ఇక్కడ మాత్రం మూన్ ఉన్నా, మెర్క్యూరీ ఉన్నా, మాతృకార కింద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మూన్ ఏంటి అంటే పెద్ద డేటాబేస్. డేటాబేస్ అంటే మొత్తం అంతా సేవ్ చేసుకుంటది. మెర్క్యూరీ ఏంటంటే సేవ్ చేసుకున్న దాన్ని నీట్‌గా తీస్తారు బయటికి. మీకేం కావాలో అడిగారనుకోండి. ఒక డాక్యుమెంట్‌లో మీకు 100 పేజీలు, 200 పేజీలున్నాయి. 200 పేజీల్లో ఇండెక్స్ ఎలా ఉంది, ఎలాగైతే ఇండెక్స్ నుంచి ఎక్కడ చూడాలో, ఏ పేజ్‌లో చూడాలో ఎలా చూస్తారో, మెర్క్యూరీ ఇక్కడ ఉంటే మాత్రం ప్రతి ఒక్క దాన్ని అంత సూక్ష్మంగా చూసుకొని, అంత కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటారండి వాళ్ళు. పెట్టుకొని కరెక్ట్‌గా వాళ్ళు ఈ టైంలో మీరు ఆ మాట అన్నారు, ఈ టైంలో ఇదన్నారు. ఒక్కసారి గాని ఇక్కడ గాని ఆహ్, మూన్ గాని ఉన్నారనుకోండి, వాళ్ళ మదర్‌ని ఎవరన్నా అన్నారంటే మాత్రం వాళ్ళు అసలు తట్టుకోలేరండి. వాళ్ళింకా చాలా 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 అగ్రెసివ్‌గా ఉంటారు. అదే గాని మీకు సాటర్న్ గాని ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది ఇంకొక రకంగా ఉంటారనమాట. సాటర్న్ ఉంటే నెమ్మదిగా దే దే రియాక్ట్ స్లో బట్ దే రియాక్ట్. సో, నెక్స్ట్ మనకి ప్లానెట్స్ ఉంటే ఎలా వెళ్దాం అనేది వెళ్దామండి. చూస్తుంటే ఇది అయినప్పుడు మెయిన్ మదర్ హెల్త్‌ని గూడా చెప్తుంది. మదర్ యొక్క క్యారెక్టర్ చెప్తుంది. మదర్ యొక్క ఫేట్ కూడా చెప్తుంది కొంతవరకు. ఇంకా మనం ఆహ్, ఆల్రెడీ మాట్లాడుకున్న ఎమోషన్ క్వాలిటీ ఏంటి, నేచర్, చైల్డ్ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉంటుంది. స్ట్రాంగ్ మాతృకారకం మాత్రం ఉంటే మదర్ లాంగిటీ ఎక్కువుంటుందండి. అఫ్లిక్టెడ్ అయితే మదర్‌కి ఆహ్, ఛాలెంజెస్ ఉండొచ్చు. హెల్త్ ఛాలెంజెస్ ఉండొచ్చు. సో, ఇది మనం చూసి చెప్పొచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఒకవేళ ముగ్గురు పిల్లలున్నారనుకోండి. మరి ముగ్గురికి మాతృకారకుడు అఫ్లిక్ట్ అవుతారా అంటే అవును. అఫ్లిక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా అఫ్లిక్ట్ అవుతారు. ఎందుకు అంటే, మన తెచ్చుకున్నది వాళ్ళ కర్మతో మనం పుట్టాం కాబట్టి, ఈ విషయంగా కొంతవరకు వాళ్ళతో పాటు లాగుంటుంది. సరే. ఇప్పుడు మనం కొంచెం వెళ్తే మూన్ ఉందనుకోండి. మూన్‌నే ఫస్ట్ ఎందుకు తీసుకున్నానంటే, మూన్ ఈస్ ద వన్ విచ్ ఈస్ నర్చరింగ్. వాళ్ళు మూన్ గాని మాతృకారకుడి కింద ఉంటే మాత్రం, వాళ్ళెలా ఉంటారంటే, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అందరిని ఎలా చూస్తారంటే, మన సొంత వాళ్ళ కిందే చూస్తారు. ఇంకా వాళ్ళకి పిల్లలంటే, వాళ్ళ రిలేషను ఎలా ఉంటుందంటే, ఎక్కడన్నా గాని పిల్లల్ని కొట్టారనుకోండి, వీళ్ళే ఎళ్లి అడ్డుపడి ఆపేసి, ఏడ్చేసి వాళ్ళని కొట్టనీయకుండా చేస్తూ ఉంటారు. అంత అసలు అన్‌డిఫైనబుల్ లవ్ అన్నమాట. అసలు ఇప్పటి కాలంలో గాని అలా ఉన్నారనుకోండి, తట్టుకోవడం కష్టం. అది ఎవరైనా గాని. సో, వాళ్ళకి ఆహ్, ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆహ్, సైకిక్‌గా వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళ వాళ్ళ ఇన్‌ట్యూషన్ మెయిన్ మూన్ ఇన్‌ట్యూషన్ కాబట్టి, వాళ్ళ ఇన్‌ట్యూషన్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయండి. అంటే
వాళ్ళు కొన్ని ఆలోచిస్తారు. ఎంత ఆలోచిస్తారంటే మీరు కొన్నిసార్లు కొన్ని చిన్నవి కూడా ఆలోచించలేకపోతారు కానీ వాళ్ళేంటంటే ఏమన్నా ఆపదొస్తుందా? లేదా? పిల్లల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఆపదొస్తుందా లేదా? అని వాళ్ళకి ముందరే తెలిసిపోతుందనమాట. అంత ఇంట్యూషన్ ఉంటుంది వాళ్ళకి. ఎలాగో ఇంట్యూషన్ ఈస్ మెయిన్‌లీ వాటర్ సైన్స్‌కి ఇంట్యూషన్ ఎక్కువుంటుంది. క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్ వాళ్ళకి ఇంట్యూషన్ నార్మల్‌గానే ఎక్కువుంటుంది. అలాగా చంద్రుడు గాని దీనిలో పడితే ఇంట్యూషన్ లెవెల్స్ టు ద హైయెస్ట్ అన్నమాట. ఇంకసలు వెరీ ఇంట్యూషన్ వీళ్ళు గాని కరెక్ట్ గాని ప్రాపర్‌గా గాని వీళ్ళు మెడిటేషన్ ఇవి చేయగలిగితే దే అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ మెడిటేషన్ అండ్ వెరీ ఫాస్ట్ అండి. ఇంకా ఒకవేళ సాటర్న్ ఉన్నారనుకోండి, ఇంకా మదర్ ఈజ్ లైక్ ఎ స్ట్రిక్ట్ అన్నమాట. ఫాదర్ స్ట్రిక్ట్‌గా ఉంటారో లేదో తెలీదు గానీ మదర్ స్ట్రిక్ట్ చేయకూడదు. చేయాల్సిందే. పని చెప్పారంటే పని చేయాల్సిందే. ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దాని తర్వాత ఒకవేళ గాని ప్రాపర్టీస్ రావాలి అంటే మీకు మాత్రం లీగల్ బ్యాటిల్‌లో ఏమన్నా ప్రాపర్టీస్ దాయాదుల ద్వారా ఏమైనా ఫ్యామిలీతో గాని, బయట వాళ్ళతో ఉంటే మాత్రం ప్రాపర్టీస్ రావడం మాత్రం కొంచెం డిలే అవుతుందండి. కొంచెం బాగా స్ట్రగుల్ చేస్తే గాని రాదు. ఇంకా మార్స్ గాని ఉన్నారనుకోండి, అస్సలు మదరు మదరు చూస్తే చాలు కమాండర్ అన్నమాట. భయపడిపోతారు. సో, ఆ లెవెల్‌లో ఉంటారు. ప్లస్ వాళ్ళు వెరీ మదర్ ఏమో వెరీ ఇండిపెండెంట్‌గా ఉంటారు. మదర్ వెరీ అథారిటేటివ్‌గా ఉండరు గానీ ఆహ్, కమాండింగ్‌గా ఉంటారు. అథారిటేటివ్ ఏంటి అంటే, నేనిది చెప్పాను మీరు చేయాల్సిందే. కమాండింగ్ ఏంటంటే, నేనిది చెప్పాను చేసి చూపించండి. చేయాల్సిందే. కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ పక్కనే ఉంచుకొని మరి మిమ్మల్ని చేసే శక్తిని పెంచుతారు. అథారిటేటివ్ అంటే మీరు చేసేయండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కమాండర్‌లా ఉండడు. చేయిస్తాడు కూడా. సో, అదనమాట ఇక్కడ తేడా ఏంటంటే సన్ కూడా అథారిటేటివ్‌గా ఉంటారు. అంటే మీరు చేసేయండి అని వెళ్ళిపోతారు. సంబంధం లేదు. ఎలా అయినా చేసి ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళకి మదర్ విల్ బి వెరీ మచ్ ప్రౌడ్. కానీ అది తను ఉద్యోగం గూడా చేయొచ్చు. గవర్నమెంట్‌లో మంచి అఫీషియల్ పొజిషన్‌లో గూడా ఉండవచ్చు. ఇంకా మెర్క్యూరీ గాని ఉంటేనా అండి అసలు షీ ఈస్ రియల్లీ ఇంటెలిజెంట్ లేడీ అన్నమాట. ఇంటి లోపల తను విల్ ఇక్కడ సన్ చెప్పడం మర్చిపోయాను. సన్‌లో గాని ఒకవేళ మాతృకారకుడు సన్ ఉన్నారనుకోండి, మా ఆహ్, కిడ్‌కి వాళ్ళ మదర్ విల్ బి డామినేటింగ్ ఇన్ ద హోల్ హౌస్ అన్నమాట. హి విల్ బి లైక్ ఎ ఫాదర్ డామినేటింగ్ ద హోల్ హౌస్. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద హోమ్. ఇంకా మెర్క్యూరీ ఉందనుకోండి, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ కిడ్స్. కిడ్స్‌కి ఎలా ఉంటే బావుంటుంది? ఏం చేస్తే బావుంటుంది? అని ఆవిడ ఆలోచించి చాలా చేస్తారన్నమాట. మాతృకారకులు గారంటే వాళ్ళు దే విల్ ఇంటరాక్ట్ విత్ ద కిడ్స్ ఇన్ ఎ వెరీ ఇంటెలిజెంట్ వే. ఇప్పుడు పజిల్స్ ఇవ్వడము, లేదంటే పొడుపు కథలు లాంటివి ఇవ్వడము, ఇలాంటివి చేసి వాళ్ళ మైండ్‌ని పెంచడానికి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎంగేజ్‌మెంట్ చేయడానికి ట్రై చేస్తారండి. వాళ్ళ మదర్ చాలా బాగా మాట్లాడతారు. మేబీ షీ విల్ బి ఇంటు ద మీడియా అండ్ అదర్ మీడియాలో గాని దేనిలోనైనా పనిచేసే ఆస్కారం ఉందన్నమాట కమ్యూనికేషన్స్‌లో. నెక్స్ట్ ఒకవేళ గాని వీనస్ ఉంటే, ఆ ఇంటికి వెళ్తే చిన్న ఇల్లు కావచ్చు. ఆ ఇల్లు ఒక పూరి గుడిసె కూడా కావచ్చు. కానీ వీనస్ మాతృకారకుడున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మీకు ఒక కొత్తదనం చూస్తారు. ఆ లేని మనీ లేకపోయినా వాళ్ళ ఆర్టిస్టిక్ వే హౌ దే అరేంజ్ విత్ ద థింగ్స్ వాట్ దే హావ్ నీట్‌గా ఉంటుంది. చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అవన్నీ కలిపితే అసలు అంత నీట్‌గా ఉంటుందన్నమాట. అసలు మీరు ఊహించని కూడా లేరు. అంత బావుంటుంది. సంథింగ్ లైక్ కార్ ఉంటుంది. కార్ లోపల మాతృకారక వీనస్ ఉన్నారనుకోండి. ఒక కార్‌లో వెళ్ళామనుకోండి. ఎవరైనా కార్‌కి వెళ్తే ఆ కారు నీట్‌గా డస్ట్ ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు నీట్‌గా తుడుస్తూనే ఉంటారు కార్‌ని. ఎంత బావుంటుందంటే లోపలికి వెళ్తే ఓహ్! ఇంత ప్లెజెంట్‌గా ఉంటదా కార్‌లో ఉంచొచ్చా అని వాళ్ళ దగ్గర ఉన్న దాంతోటి ఒక రిచ్ పర్సన్స్ అనుకోండి చాలా రిచ్ కార్ ఉంటుంది. ఒకవేళ లేదు అనుకోండి ఆ లోపలనే రిచ్‌నెస్ మీకు చూపిస్తారన్నమాట తక్కువ వాటిలతోని. అండ్ ఆర్టిస్టిక్‌గా. ఇది వీనస్ ఈస్ వెరీ నైస్ ప్లేస్‌మెంట్ హియర్. అండ్ మదర్ ఎలా ఉంటారంటే చాలా అందంగా ఉంటారు. చాలా అందంగా రెడీ అవుతారు. చాలా బాగా చూసుకుంటారు. అలాగే మీకు ఎలా అవ్వాలో ఒకవేళ అమ్మాయి గాని మాతృకారకుడు గాని వీనస్ అయితే మాత్రం వాళ్ళ అమ్మ ఎలా చూస్తారంటే తినని నెక్స్ట్ ఆహ్, క్వీన్ ఎలా చేయాలి? ఫ్యాషన్ క్వీన్ ఎలా చేయాలి? లేదు అంటే ఆహ్, ఇలాంటి వాటిలో ఎలా చేయాలని తయారు చేయడంలో చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించి చాలా చేస్తారండి.
వాళ్ళ బట్టలు కానీ ఇవి కానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ గా ఒక శారీ కట్టినా కానీ దే హ్యావ్ ఎ కంప్లీట్ యూనిక్ బ్లెండ్ అన్నమాట. యూనిక్ థింగ్స్ టు సీ. వాళ్ళకి అలా చూపిస్తారు అన్నమాట. చూడంగానే ఓకే వీనస్ ఉంది వీళ్ళలో అని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ జూపిటర్ ఏందనుకోండి, షీ విల్ బి ద ఫస్ట్ టీచర్. ఎలాగో ఎనీవే ఉంటుంది కానీ బట్ షీ విల్ బికమ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద కిడ్. అందుకని జూపిటర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు దే ఆర్ ద వన్ బ్లెస్డ్ వన్స్ అండి. లైక్ ఏ గురువు ఎలా చూసుకుంటారో ఆ మదర్ కూడా అలాగే చూసుకొని మీకు నేర్పించి చేయడానికి చూస్తారండి. దిస్ ఇస్ ద వే హౌ వి విల్ గో విత్ మాతృకారక ఇదేనండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు డైరెక్ట్ గా సెషన్ లో ఇంటరాక్టివ్ సెషన్ చూద్దాం. ఎవరెవరికి మాతృకారకుడు ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలిగితే నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. విజయ గారు చెప్పండి. సార్ మాతృకారకుడు శని భగవానుడు అయ్యాడు సార్. ఆయనేమో కుంభంలో ఉన్నాడు సార్. సాటర్న్ ఇన్ కుంభ. ఎవరైతే మీరు చెప్పారో ఆ జాతకుడు వాళ్ళకి వాళ్ళ మదర్ అనేది ఏంటి అంటే ఇంట్లో ఒక పని మనిషి, పని అంటే డబ్బులు లేని పని మనిషి కింద పనిచేస్తారండి. కానీ ఆ పనిలో కూడా ఎలా ఉంటుందంటే పని దే డూ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళ పని చూసారంటే తనని చూసారంటే ఇప్పుడు ఒకవేళ ఇంట్లోనే పని చేస్తున్నారు, ఒక వంట వండారంటే వాళ్ళ వంట ఎలా ఉంటుందంటే నార్మల్ గానే వంట చేసినట్టే ఉంటుంది బట్ విత్ డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బయట చైనీస్ నూడిల్స్ విత్ ఇండియన్ టచ్ లాగా ఉన్నట్టు, లేదు అంటే బయట వాళ్ళది మంచి ప్రెజెంటేషన్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే విధానం కూడా వేరే హెల్తీగా ఉంటుంది, చేస్తారనమాట. అలాగా అంటే ఆలోచించే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళకండి మదర్ ఇలా ఉండిన తర్వాత మెయిన్లీ వాళ్ళ ఆస్తులు కానీ ఏదైనా కానీ తీసుకున్నా వాళ్ళ ప్రాపర్టీస్ వరకు చాలా వరకు వాళ్ళు సెకండ్ హ్యాండ్ తీసుకుంటారండి. ఒకవేళ కార్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ వాళ్ళు మాత్రం చాలా కారు సెకండ్ హ్యాండ్ అయినా కానీ చాలా మంచి కారు తీసుకుంటారు. అంటే డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళది అప్రోచ్ థింకింగ్. ఎందుకంటే కుంభం అనేది డిఫరెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లో ఉంటుంది. వాళ్ళు చేసే ఏ పని అయినా కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇలాంటి సాటర్న్ కుంభంలో మాతృకారక కింద ఉంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఎన్జిఓస్ లో కూడా వెళ్ళి వాళ్ళు ఎవరెవరికి హెల్ప్ చేస్తారో అంటే క్యాన్సర్ కానీ లేదు డ్రగ్ అడిక్ట్స్ ఉన్న వాళ్ళు కానీ అన్ని అయిపోయిన వాళ్ళకి ఉన్న సంస్థలు ఉంటాయి కదండి ఎన్జిఓస్, వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని మార్పు తేవడానికి బయట సమాజాన్ని మార్పు తేవడానికి వీళ్ళు చాలా కృషి చేస్తారండి. సో ఇది ఇలా ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుందండి. ఇంకా ల్యాండ్ సంగతి అంటారా, అది వేరే చూడాలి. కానీ వాళ్ళకు ఉంటే ల్యాండ్స్ మాత్రం పెద్ద పెద్దవే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే అవి చాలా తరతరాల నుంచి హెరిటేజ్ నుంచి వస్తుండాలి. వాళ్ళ తాతగారి నుంచి కానీ అలాంటివి ఉన్నవి ఉంటాయి. వీళ్ళు ఏమైనా తీసుకోవాలన్నా కానీ హౌస్ మాత్రం వీళ్ళు సెకండ్ హౌస్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. విజయ మేడం ఎంతవరకు సరిపోయిందండి? సార్ సెకండ్ హ్యాండ్ బళ్ళు కొన్నాడు సార్. ఇప్పుడు ఈ జాతకుడు, ఈ మాతృకారకుడు శని భగవాన్ ఉన్న జాతకుడు మీరు చెప్పినట్టు కూడా సేవా గుణం మట్టుకు చాలా ఎక్కువ సార్. తన ఫ్రెండ్ ఒక డాబా నుంచి పడిపోయాడు సార్. ఆ అబ్బాయిని రోజు తల్లిలాగా ఈ పిల్లడు అన్ని సేవలు చేస్తున్నాడు సార్. అది కూడా ఈ అబ్బాయిలో చూసాం. అది సార్. సార్ ఇంకోటి అడగనా? ఇంకో వేరే వాళ్ళకి ఇస్తారా? ఒక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. దామోదర్ గారు చెప్పండి మా. సార్ నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు మాతృకారకం ఒక గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహంతో కూడా ఇంకొక గ్రహం ఉంటే అప్పుడు కాంబినేషన్ సేమ్ ఉంటుందా, చేంజెస్ అవుతుందా? మాతృకారకుడు అనేది 4th హైయెస్ట్ డిగ్రీ కదమ్మా. ఒకవేళ ఒక్క సెకండ్ తేడా వచ్చినా మాతృకారకుడు ఆ 4th హైయెస్ట్ డిగ్రీలో ఎవరున్నారో వారే అవుతారు. పక్కన వాళ్ళు మాతృకారకుడు అవ్వరు సార్. బట్ ఒకే ఇంట్లో ఉంటాయి కదా సార్ 3 గ్రహాలు. అవును, ఒకే ఇంట్లో ఉంటాయి.
ఒకే రాశిలో ఉంటాయి. అప్పుడు అప్పుడు చేంజెస్ మాతృకారకుడు, దాని తర్వాత కంజంక్షన్ విత్ ఎవరితో ఉన్నారో, కంజంక్షన్ విత్ ఇంకొకరు ఎవరితో ఉన్నారో, ఆ 3 గ్రహాలు. పోనీ అది రాహువో కేతువో అయిందనుకో, అది డిఫరెంట్. వీటన్నిటికీ అది నెగేషన్ ఇస్తూ ఉంటుంది. ఒకవేళ జ్ఞాతికారకుడితో ఉన్నారు మాతృకారకుడు, మాతృకారకుడు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, కానీ అది జ్ఞాతికారకుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మా మదర్ హెల్త్ విల్ బి ఎఫెక్టెడ్. అది జ్ఞాతికారకుడితో ఎవరెవరితో సంబంధం వచ్చిందో దాన్ని బట్టి. ఒకవేళ భ్రాతకారకుడికి సంబంధం వచ్చింది, తన కరేజే తన మదర్ అవుతారు. ఇప్పుడు మీరు అలా చూడాలి. ఓకే సార్. ఇప్పుడు అక్కడ ఆ గ్రహం ఏమైంది అనే దాన్ని బట్టి నేను ఇంకా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కన్వెన్షన్స్ ఇంకా రాలేదు, వస్తారు. లగ్నాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్వెన్షన్కి వస్తాను. సరే సార్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మాతృకారకుడు బుధుడు సార్. మాతృకారకుడు బుధుడు ధనుసులో ఉన్నారు. ధనుసులో ఉన్నారు. మాతృకారకుడు బుధుడు ధనుసులో ఉన్నారు. అవును సార్. మీ మదర్ మీ మదర్ ఎలా ఉంటారంటే షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ విత్ చాలా జ్ఞానంతో ఉంటారు. ధర్మంగా బతుకుతారు. ఒకవేళ కానీ ఆ ధర్మం తప్పితే మాత్రం పిల్లలైనా ఎవరైనా కానీ ఊరుకోరు. చెప్పండి సార్. ఇప్పుడు మీకు వస్తే మీ వరకు ఏంటి అంటే ఇంటెలిజెంట్ గా ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు ఆన్ ల్యాండ్స్ అండ్ వేరే వాటి మీద, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు. చాలా ఇంటెలిజెంట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా దాని నుంచి మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మంచిగా. ఓకే. ఇలా చూడాల్సి. ఓకే సార్. ఓకే. మీరు ఎక్కువగా మేబీ మనశ్శాంతి కోసం మీరు గ్రీన్ ఎక్కువ వాడతారు. సో అలా కూడా కలర్ లోపలికి వెళ్తే ఇలా కూడా తీసుకొని రావచ్చు. మనశ్శాంతి ఎలా వస్తుంది మీకు అంటే మెయిన్లీ విత్ మీకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటెలిజెంట్ పీపుల్ ని ఫ్రెండ్స్ గా కోరుకుంటుంటారు. ఆ ఇంటెలిజెన్స్ లేకపోతే, ఇంటెలిజెన్స్ ఈజ్ పరిమాణం. మీకు ఇంటెలిజెన్స్ బాగుంది అంటే పరిమాణం, మీరు వాళ్ళతో దగ్గర అవుతారు ఎక్కువ. ఓకే. ఆల్మోస్ట్ కరెక్ట్ సార్. సరిపోయినా సార్. సరిపోయినా అంటే 3 పాయింట్లు కరెక్ట్ గానే సార్. ఒకటి అది మీరు చెప్పారు ఇంటెలిజెంట్, తర్వాత ల్యాండ్ రిలేటెడ్, తర్వాత ఇంకోటి కూడా కనెక్ట్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విశాల గారు. సార్ సాటర్న్ మాతృకారక క్యాన్సర్ సైన్ లో విత్ ఆత్మకారక్ సన్. మీకు ఎవరైతే ఉన్నారో జాతకులు వాళ్ళ అమ్మ బతికినంత వరకు లైక్ కింగ్ లాగా ఉంటారు. వాళ్ళ అమ్మగారు కానీ లేకపోతే మాత్రం వీళ్ళు ఉండలేరు. ది వెరీ మచ్ అటాచ్డ్ టు మదర్. ఈ జాతకురాలు కానీ ఎంతవరకు ఉంటారంటే వాళ్ళ జీవితంలో మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ లాగా ఉంటారు. బట్ ద మదర్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఆ హార్డ్ వర్కింగ్ మాత్రం వీళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ వీళ్ళకి మనసులో ఉంటుంది కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. మదర్ తో ఇంత రిలేషన్ ఉందని మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు. బయటకు మాత్రం చాలా డిప్లొమాటిక్ గా మదర్ తోటి నార్మల్ గా ఉన్నట్టే ఉంటారు. కానీ లోపల నుంచి మాత్రం దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మదర్. ఇదేమాట. సో అదేంటి అంటే ఆత్మకారకుడు అయ్యి క్యాన్సర్ లో ఉన్నారు కాబట్టి, ఆత్మకారకుడు ఎవరో చెప్పలేదు కానీ ఆత్మకారకుడు సారీ సన్నే, బట్ ఇట్స్ అమాత్యకారక్. అమాత్యకారక మేడం. అయితే వాళ్ళు చేసే ప్రతి పనిని మదర్ కి చెప్పి చేస్తారండి. లేకుండా వాళ్ళ అప్రూవల్ లేకుండా చేయలేరు. వాళ్ళు ఏదైనా చిన్న విషయం చేసినా ఏం చేసినా కానీ మదర్ చెప్తారు. చాలా మంచి వాళ్ళ మదర్ మాత్రం చాలా కష్టపడతారు. వీళ్ళకి మాత్రం ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే వెహికల్స్ కొంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కొంటారు. ఫస్ట్ హ్యాండ్ కి అంతగా వెహికల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇచ్చినా గానీ వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. మేడం ఒక మ్యాచ్ ఏమన్నా అయితే నాకు లేదు, నాదే ఇది. అంటే నాకంటూ ఓన్గా నేను కొనుక్కోలేదు. సెకండ్ హ్యాండ్ అయితే కాదు. మీ మదర్ ఏంటి మేడం? మీ మదర్ ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా ఇంట్లో లేని పని మనిషే కదా, అదేగా చెప్పింది.
అంటే లేదు లేదు, అంత హార్డ్ వర్కింగ్ అయితే ఇప్పుడు కాదు. మేబీ ఎర్లీ డేస్ లో ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం ఆమె సొఫిస్టికేటెడ్, కొంచెం సర్వెంట్స్ తోటి చేపించుకుంటుంది, చేస్తుంది కూడా, అవసరమైతే మేడం చేస్తుంది. మేడం దిస్ ఈస్ నౌ వీఆర్ ఇన్ 50s అండ్ మదర్ మైట్ బి ఇన్ 40s అండ్ 50s 60s లో కుదరదు మేడం. యంగ్స్టర్ షీ హస్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దట్ ఫ్యామిలీ. అదే ఉండొచ్చు అయింది. అప్పుడు. అవును ఉండొచ్చు. మదర్ అయితే కొంచెం సపోర్టివ్, మంచిగా సపోర్ట్ చేస్తారు. మీరు ఇంకా వేరే క్యాన్సర్ లో ఉన్నారు కాబట్టి యూ విల్ థింక్ ఆఫ్ ఆల్ ద మాసెస్, ఎవ్రీబడి, ఎవరినంటే వాళ్ళని అందరినీ చాలా జాగ్రత్తగా అందరికీ పనిచేసి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఊరికి వెళ్ళినా, వేరే పెళ్లికి వెళ్ళినా వాళ్ళదే పెళ్లి అనుకొని వాళ్ళే వెళ్ళి పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ పని అది అలాగే ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. ఓకే. విజయ్ గారు చెప్పండి. సార్ మాతృకారకుడు గురు భగవాన్ సార్ మకరలో ఉన్నారు సార్. జూపిటర్ ఇన్ మకర. జ్ఞానం ఉంది, సొంతంగా ఉపయోగించలేరు పాపం, జ్ఞానంతో పుట్టారు. ఎంత ట్రై చేసినా కానీ ఈ జ్ఞానం వారికి పనిచేయదు. వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తే, వాళ్ళ మదర్ సలహాలు ఇస్తే వేరే వాళ్ళు బాగుపడిపోతారు, కానీ తను కానీ వాళ్ళ మదర్ కానీ సలహాలు ఇచ్చినా వాళ్ళు వేరే వాళ్ళు బాగుపడతారు, కానీ వీళ్ళు అదే సలహాలు వాడలేరు. కానీ వాళ్ళ మదర్ చాలా ధర్మంగా బతుకుతారు. ఇంకా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండాలి, ధార్మికంగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండాలి వాళ్ళ మదర్. ఇంకా విషయం ఏంటంటే ఆ చదివేటప్పుడు కానీ తిను చేసేది కానీ తిను కూడా బతకడానికి ఆ స్పిరిచువాలిటీలో ఉన్నా కానీ ధర్మంలో ఉంటేనే వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది, లేకపోతే వీళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అది ఎలా అంటే అలా పడితే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకా ప్రాపర్టీస్ విషయానికి వస్తే దే ఓన్లీ థింక్ సమ్వాట్, పెద్దగా ఆలోచిస్తారు కొంత. కానీ తెలివిగా మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్టాక్స్ లో కానీ వీటిల్లో కానీ పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ ధైర్యం కొంచెం తక్కువ. వేరే వాటి మీద పెడతారు కానీ వీళ్ళు ప్రాపర్టీస్ మీద కూడా పెట్టడానికి ప్రయత్నిస్తారు. మంచిగా అకౌంట్స్ లో మాత్రం వాటిలో చాలా బాగా క్యాల్కులేట్ చేసి ఇది ఎంత బాగా పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అని పెడతారు, కానీ వాళ్ళకి మాత్రం ఛాన్సెస్ కష్టం. వీళ్ళు మాత్రం తెలివి ఉన్న పని మాత్రం చాలా ఎక్కువ చేస్తుంటారు, ఆ పనికి మాత్రం రిజల్ట్ వీళ్ళకి రాదు, వీళ్ళకి కానీ వీళ్ళ మదర్కి కానీ రాదు. ఎంతవరకు సరిపోయింది విజయ్ గారు? చాలా మట్టికి సరిపోయేది సార్. అంటే మా పాప సార్, నేను అన్ని జ్ఞానంగా చెప్తాను సార్, నా మాట వింటుంది, నన్నే ఫస్ట్ ఏదైనా అడుగుతుంది, నేను చెప్పాక ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నాకు కూడా ఆధ్యాత్మిక చింతన, దైవత్వం అన్ని మంచి కుటుంబం నుంచి వచ్చాం సార్. సరిపోయింది సార్ ఫస్ట్ 4 పాయింట్లు. ఓకే సార్. దుర్గా ప్రసాద్ గారు. సార్ మాతృకారకుడు మూనై తులాలో ఉన్నారు సార్. మూన్ ఇన్ తులా. వెరీ నైస్ సార్. మూన్ అంటే ఎమోషన్స్, వీళ్ళందరూ చాలా బాగుంటారు. కానీ మాతృకారకుడు తులలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువ అందరిని ఒకటేలా చూస్తారు సార్. ఇంట్లో వాళ్ళైనా అంతే, బయట వాళ్ళైనా అంతే. సో అందరిని సమంగా చూసేటప్పటికి ఇంట్లో వాళ్ళకి ఏంటి అంటే గొడవ, నేను ఇంట్లో వాళ్ళని, వాళ్ళు బయట వాళ్ళు, ఇద్దరిని ఒకటే ఉంటుందా అని ఇలాంటి క్లాష్ వస్తాయి ఎక్కువ. వాళ్ళ మనశ్శాంతి అంతా ఎక్కడ ఉంటుంది అంటే మేజర్ వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. వాళ్ళ మనశ్శాంతి ఏంటి అంటే ఇంటి లోపల ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు, దే విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇంటికి వచ్చేస్తే కానీ వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు. సో ఇలా తీసుకోవచ్చండి ఇది. దుర్గా ప్రసాద్ గారు సరిపోయిందా? ఎంత సరిపోయిందండి? అదే ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఒకటే రకంగా చూస్తారు, 100% మ్యాచ్ అయింది సార్. ఇంట్లోనే ఉంటే మనశ్శాంతి ఉంటుంది, బయట ఉండదు అనేది ఇంకా 100% సరిపోలేదు సార్. బయట ఉంటే ఇష్టపడతారా? బయట ఉంటే ఇష్టపడతారంటే అంటే ఇంటికే రావాలని ఉంటేనే మేలు అనేది అయితే అదే లేదు సార్. బయట ఇంట్లో రెండు నడుస్తాయి.
ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మోక్షేష్ సార్. సార్ మాతృకారక 3 సింహం సార్, బట్ రాహు ఉన్నాడు. సింహం రాహు ప్లేస్మెంట్ ఉంది. సో మాతృకారకుడు సేమ్ అదే ఎమోషనల్ కంటెంట్, వాళ్ళ ఎమోషన్ తోటి బాగా హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ మదర్ కూడా ఎమోషనల్ గా ఉంటారు, కానీ వాళ్ళ మదర్ మైట్ బి వాళ్ళ మదర్ మాత్రం ఒక ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా తనే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో అథారిటేటివ్ గా ఉంటారు. ఎంత అథారిటేటివ్ గా ఉంటారంటే అవసరం వచ్చినప్పుడు చాలా అథారిటేటివ్ గా ఉంటారు. లేదు అంటే కంపల్సరీ చాలా బాగా చూసుకొని వాళ్ళని నీట్ గా బ్లెండ్ చేసుకుంటూ వస్తారు అన్నమాట. స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వస్తారు. అక్కడ రాహు ఉన్నారు కాబట్టి వీళ్ళకి మేజర్ గా అబరేషన్స్ ఉంటుంటాయి. అంటే వాళ్ళకి కళ్ళలోంచి లేవడం కానీ, రాత్రులు నిద్రపోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం కానీ, ఇలాంటి ఆప్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి. కొన్ని ఏమైనా దర్చుకొని లేవడం ఇలాంటివి కొన్ని అఫ్లిక్ట్ అయ్యారు కాబట్టి కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఏమైనా సరిపోయిందా సార్? నాకు నిద్రలో లేవడం ఉంది సార్, బట్ మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ ఎటువంటి రిలేషన్ లేదు. మీ మదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా గవర్నమెంట్ సంబంధం ఎక్కడ లేదు? వాళ్ళ ఫ్యామిలీ అయితే లేదు. అదే వాళ్ళ పెద్దనాన్న గారి దగ్గర అటు వెళ్తే కొంచెం లాంగ్ రిలేషన్ లో ఉంది. అథారిటేటివ్ గా ఏమి అక్కడ మీరు రాజుల దగ్గర కానీ ఇలాంటి దగ్గర ఏమీ పనిచేయలేదు? ఒక ఆస్థానం కింద ఫ్యామిలీ నుంచి రాలేదు. బట్ మా మదర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 16 చాలా అథారిటేటివ్ గా ఉండేవారు. ఓకే. నాకు అంటిల్ ద ఏజ్ ఆఫ్ 16, తనకు రఫ్లీ ఒక 27 అలా ఉండొచ్చు. ఓకే. సో గవర్నమెంట్ నుంచి వచ్చిన ల్యాండ్ కానీ ఏమైనా ఉందా? గవర్నమెంట్ వచ్చిన ల్యాండ్ లేదు సార్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. ఓకే సరే. మనకంటూ ఉందా లేదా అని అడిగాను, లాస్ట్ అని అడగలేదు. లాస్ అయిన దానికి వేరే వచ్చిందా ఏమన్నా? వాళ్ళ పరంపరగా ఏమన్నా వచ్చిందా మీ అమ్మగారికి? వంశపారంపర్యంగా ఎటువంటిది రాలేదు సార్. రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం లేదు. ఓకే. ఫ్యామిలీ కూడా దేవుడి మాన్యం అది. దేవుడి మాన్యమా అది? రాలేదు కానీ ఉండింది. మీ మదర్ కి ఉండింది తన చిన్నప్పుడు. మా మదర్ కి లేదు సార్, వాళ్ళ బ్రదర్స్ అంతే. మా మదర్ కి ఏమీ రాలేదు. ఒక ఆవు ఉండేది అంతే. అది కట్ అయింది కానీ అది దట్స్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మీ మదర్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నాయి మాన్యాలు ఉండేవి, కానీ తినకి రాలేదు సార్. రాలేదని కాదు, ఉన్నాయా లేవా? మాన్యం ఉందా లేదా అంటే వాళ్ళకి ఉంది కదా. సార్ ఇప్పటికీ ఉంది, ఒక 2 acres ఉంది. అది మీ మదర్ కి రాలేదు. తను పెరగడంలో పెరిగింది, అలాగే పెరిగింది కదా భూమి. అక్కడ పెరిగింది. ఓకే, అది అన్న ఎక్కువ కాదు, జస్ట్ 2 acres ల్యాండ్ లోనే పెరుగుతాను అంతే. ఓకే. సో బాగా కష్టపడింది. నెక్స్ట్ మూన్ కదా కష్టపడతారు. చెప్పండి సార్. ఒక్క నిమిషం మేడం. ఓకే, నెక్స్ట్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ విజయ్ గారు వచ్చారు. చెప్పండి లక్ష్మి గారు. సార్ మీనంలో మూన్ 7th ప్లేస్. మీనంలో మూన్ ఏంటి? ఎమోషన్. ఇంకా అందరూ ఈరోజు చాలా మంది మూన్ కనెక్ట్ అయ్యారు. అంతమంది ఉన్నారా? నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మొత్తం అంతా ఎమోషన్స్ మేడం. ఎమోషన్స్ దేని మీద ఉంటాయంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో, వాళ్ళ మదర్ ఆధ్యాత్మిక చింతనలో మోక్షం పొందాలి అనే లెవెల్లో వాళ్ళకి చాలా ధార్మికంగా బతకడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ విషయం ఏంటి అంటే అందరినీ చాలా బాగా చూస్తారు. ఇంట్యూషన్ పవర్ మాత్రం హై లెవెల్స్ మేడం. వాళ్ళ ఈ జాతకురాలికి లేదు అంటే వాళ్ళ మదర్ కి ఇంట్యూషన్స్ చాలా హైలో ఉంటాయి. అంటే ఎంత హైలో ఉంటాయంటే కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రెడిక్ట్ చేయగలరు. ఏమైనా నాకు ఆపద వస్తుంది అని ఒక నిమిషం ముందే ప్రెడిక్ట్ చేయగలరు, లేదా ఒక గంట ముందే ప్రెడిక్ట్ చేయగలరు, లేదా రాత్రిపూట కలలో వస్తుంది. ఆ కళ ప్రకారంగా వాళ్ళకి ఆ ప్రెడిక్షన్ ప్రకారంగా అది జరగవచ్చు కూడా. సో అంత ఇంట్యూషన్ ఉంటుంది అనమాట వాళ్ళకి.
అది ఇంకా వేరేవి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫర్ ద ప్రాపర్టీస్ ల్యాండ్స్ కి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కానీ మెయిన్లీ మోక్ష మార్గానికి కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ ధార్మికంగా వెతుక్కోవడం కానీ వాళ్ళు బతకడం కానీ అలా ధార్మికంగా ఉండడానికి చూస్తుంటారండి. సరిపోయిందా మేడం అన్న, లేదా అసలు సరిపోలేదు? సరిపోయినాయండి, మా బాబుది ఇది, అది నేనే, సరిపోయినాయి. ఓకే, విజయ్ గారు. సార్ ఇప్పుడు మాతృకారకుడు బుధ భగవానుడు తన త్వరలో కూర్చున్నాడు. నాటు భగవాన్ తొలగలో కూర్చున్నాడు. వీళ్ళ మదర్ అన్న లాయర్ కానీ ఈ అబ్బాయి కానీ ఎవరైతే ఉన్నారో తన లాయర్ కి సంబంధించినవి, లేదు అంటే లిటిగేషన్ సంబంధించినవి, వాళ్ళు కోర్టులో ఉన్న దానికి దేనికైనా సంబంధించినవి, వాటిల్లో ఎక్కువగా వీళ్ళకి మనశ్శాంతి అలాగే కలుగుతుంది. ప్లస్ వీళ్ళు ఎతికే ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళని ఎక్కువ ఎదుగుతారు. లాయర్స్ కానీ ఇలాగ లిటిగేషన్ తో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ప్లస్ అక్కడ తులారాశి కాబట్టి అన్ని సమతుల్యంగా చూస్తారు, అది వరకు బాగానే ఉంటుంది. కానీ విషయం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు వేసిన క్యాలిక్యులేషన్స్ అన్ని అందరూ బాగుండాలని వేస్తారు, వాటిల్లో మాత్రం సక్సెస్ అవుతారు. స్వార్థంగా వేస్తారు, వాటిల్లో ఫెయిల్ అవుతారు. ఇంకా మదర్ మాత్రం వాళ్ళ మదర్ చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళ మదర్ వల్ల ఆ అబ్బాయికి చాలా నేర్చుకుంటారు. వాళ్ళ మదర్ అలాగే ఆ ఇంటెలిజెన్స్ తోనే ఇల్లు నడిపేసి ఉంటారు ఇప్పటి వరకు. తను అంటే కష్టపడతారు కానీ మరీ అంత ఎక్కువ కష్టపడరు. బట్ షీ యూజెస్ ద మనీ వాట్ షీ హ్యాస్. ఎంత వరకు ఉందో అంత డబ్బులతోనే వాళ్ళు బతుకుతారు. ఒకవేళ 100 ఉంది, ఈరోజు 100తోనే బతకాలి నెలంతా అంటే అలాగే ట్రై చేస్తారు చాలా వరకు బతకడానికి. దే వోంట్ గో ఫర్ ఏంటంటే డెప్స్కి వెళ్ళడానికి కానీ, అంటే అప్పు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకపోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా. ఏమన్నా సరిపోయిందండి విజయ్ గారు? సార్ నాదే సార్, మా అమ్మగారు తెలివితేటలు సార్. తను న్యాచురల్ గా నీట్గా ఉండడం చేయడం, తను తెలివితేటలు కూడా నాకు వచ్చినాయి సార్. సరిపోయింది మా అమ్మగారు. ఓకే సార్. విశాల గారు చెప్పండి. సార్ ఇందాక మీరు ల్యాండ్స్ గవర్నమెంట్ కనెక్షన్ అని చెప్పారు వరకు, అది నాకు మ్యాచ్ అవుతుంది. ఎట్లా అంటే అదే మాతృకారకి సాటర్న్ విత్ సన్ అని చెప్తున్నా కదా, క్యాన్సర్. సో మా డాడీ అంటే మా మమ్మీ కాదు, విత్ సన్ ఉన్నది మరి అయ్యోలో ఫ్యామిలీ అంతా గవర్నమెంట్ సర్వీస్, మళ్ళీ ల్యాండ్స్ ఉన్నాయి. మీది క్రాక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా ప్లీజ్? నాది ఓకేనా వాయిస్? వాయిస్ ఓకే మేడం, క్యారీ ఆన్. అదే మాతృకారకి సాటర్న్, మాతృకారకి సన్ ఇన్ క్యాన్సర్. సో ల్యాండ్స్ కనెక్షన్ ఇందాక మీరు వరకు అడిగారు, గవర్నమెంట్ కనెక్షన్ నాకు ఇక్కడ సెట్ అయింది. మా మమ్మీ కాదు కానీ డాడీ సైడ్ ఫ్యామిలీకి ల్యాండ్స్ ఉన్నాయి. డాడీ బ్రదర్స్, డాడీ అందరూ అదే గవర్నమెంట్ సెక్టర్. అంటే మమ్మీకి రాలేదు. ఆత్మకారకుడు అమాత్యకారకుడు అన్నారు, తర్వాత ఆత్మకారకుడు అన్నారు, మొదట అమాత్యకారకుడు అన్నారు. సో నేను క్యాలిక్యులేషన్ మీ వరకు ప్రాబ్లం లేదండి. నాకు అప్పుడు అది అలాగా కంపల్సరీ ఛాన్సెస్ ఉంటాయండి. అంటే అథారిటీగా సింహం ఉంటే ఏంటి అంటే పక్కన గవర్నమెంట్ కానీ రాజుల నుంచి కానీ ఇలాగా ఇప్పుడు రాజుల నుంచి ఇచ్చేసిన ల్యాండే కదండి వీళ్ళకు ఉంది. గవర్నమెంట్ నుంచి వచ్చిన రాజు నుంచి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మా డాడీ వాళ్ళ తాతగారు మీకు ఉంది. మోక్షేషి కూడా వాళ్ళ మదర్ నుంచి అది దేవుడు మాన్యం అంటే రాజులు గాని గవర్నమెంట్ గాని ఒక దీనికి ఇచ్చేస్తారు కదండి గుడికి. సో అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినట్టే కదా, గవర్నమెంట్ గాని పైన రాజుల నుంచి వచ్చినట్టే కదా. సో అలాగా అంటే ఆయన రియల్ ఎస్టేట్ లో సంపాదించాడు, మేబీ గవర్నమెంట్ నుంచి కూడా అనుకోవచ్చు. దేవస్థానం మేడం, దేవస్థానంకి అలా. మా మదర్ వాళ్ళ పూర్వీకులు ఆ ల్యాండ్ ని డాడీ వాళ్ళ తాతగారు, మా డాడీ వాళ్ళ తాతగారు. హలో, చాలా ల్యాండ్ చాలా దూరం ఉంది మేడం. అయితే 1900 నుంచి వచ్చింది అనమాట. ఓకే,
ఏమో మరి. అదే నాకు ఇక్కడ మ్యాచ్ అయిందని చెప్దామని చేశాను. ఓకే, బాగుంది సరిపోయింది. ఓకే సార్. విజయ్ గారు ఇంకా లాస్ట్ అండి. సార్ ఇప్పుడు లేట్ అయిపోయింది మిస్ అవ్వడానికని, అది 1 అవర్ ఓకే ఓకే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ నేను అడిగాను కదా సార్, ఇప్పుడు మాతృకారకుడు శని భగవానుడు అయ్యాడు, అక్కడ మళ్ళీ ఇంకో గ్రహం ఉంటే వేరే మారుతుందా? మాతృకారకుడు శనీశ్వరుడు అయిన తర్వాత ఆ గ్రహం మారదు, కానీ అది జ్ఞాతికారకుడు అయ్యాడా, ధారాకారకుడు అయ్యాడా, లేదు అంటే ఆత్మకారకుడు అయ్యా అనే దాన్ని బట్టి ఆ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా అది మారవచ్చు. ఒకవేళ రాహు వస్తే ఆ రాహు వల్ల ఏంటి అంటే అది మీకు నెగేట్ జరగచ్చు, అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి అవుతుంది. అంటే సార్ పక్కనే పుత్రకారకుడు అన్న చంద్ర భగవానుడితో కలిపి మాతృకారకుడు ఉన్నాడు కుంభంలోని, అది చెప్పడలేదు, అప్పుడు పుత్రకారకుడు అంటే వాళ్ళు నేర్చుకునేది ఏంటి అంటే తల్లి నుంచి నేర్చుకుంటారు బాగా పిల్లలు. ఇప్పుడు మీరు పుత్రకారకుడు రేపు చెప్తాను, అప్పుడు మీరు చెప్పారనుకోండి మాతృకారకుడి నుంచి పుత్రకారకుడు పక్కనే ఉంటే ఆ తల్లి నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్, మీకు ఆల్రెడీ చెప్పారు ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది అంటే 2nd హౌస్, 4th హౌస్, 5th హౌస్, 9th హౌస్. సో 2nd హౌస్ ఇంటి లోపల జరుగుతున్న విషయాలన్నీ ఎడ్యుకేట్ అవుతుంది. ఆ 2వ హౌస్ అండ్ 4th హౌస్ మదర్ చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే 8th క్లాస్ వరకు వాళ్ళ మదర్ విల్ టీచ్ దెమ్ టు స్టడీ, ఎలా చేయాలి ఏం చేయాలి, వెనకబడతారనమాట. దాని తర్వాత వాళ్ళు వెనకబడే పరిస్థితిలో ఉంటారో లేదో అనేది నెక్స్ట్ మళ్ళీ 5th హౌస్ పుత్రకారకుడు ప్లాన్ బట్టి చెప్పచ్చు. ఒకవేళ అది కానీ సపోర్ట్ ఇస్తుంది అనుకోండి పుత్రకారకుడు, అప్పుడు దాని తర్వాత కూడా వాళ్ళు వెనకబడతారనమాట. మదర్స్ ఆ చదువు ఉన్నంత వరకు వెనకబడుతూనే ఉంటారు. చదువు 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 అని వాళ్ళే పారిపోదాం ఎప్పుడు పారిపోదాం అని చూస్తుంటారు పిల్లలు. సరేనా అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకటి ఉంది. చెప్పండి. మాతృకారకుడు శని రెట్రోలో మేషంలో ఉన్నాడు, ధారాకారకుడు ఆయన గురువుతో కలిసి ఉన్నాడు సార్. ఇప్పుడు ఇక్కడ రెట్రో కాన్సెప్ట్ నేను మాట్లాడలేదు, ఇప్పుడు తీసుకురాలేదు. రెట్రో కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ హియర్. మనకి గ్రహం రెట్రో అయింది అన్నప్పుడు ఓన్లీ చరదశ క్యాలిక్యులేషన్ లో అప్పుడు ఎక్కడ ఇప్పుడు మేషంలో ఉందన్నాం ఏరీస్ లో, ఆ గోపీనాథ్ గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నానండి. మాతృకారకుడు మీరు రెట్రోలో ఏరీస్ లో ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు దీన్ని కూడా చూసినట్టు తీసుకుంటాం, ప్లానెట్ ని ప్లేస్ చేస్తాం ఎక్కడ దిశోభా రాశుల్లో కూడా. అప్పుడు సాటర్న్ విల్ వర్క్ బోత్ చరరాశిలో ఉంటాడు, మూవబుల్ సైన్స్ లో ఉంటారు, ప్లస్ దిశోభా రాశిలో ఉంటారు. ఓకే, రెండిట్లో కలిపి ఉంటారు. అప్పుడు చరదశలో క్యాలిక్యులేషన్స్ లో తీసుకుంటాం, అది వేరు. రెట్రో సంబంధం ఇక్కడ లేదు. సాటర్న్ ఇన్ ఏరీస్, మాతృకారక ఇన్ ఏరీస్, అవునా? అవును సార్. ఓకే, సాటర్న్ ఇన్ ఏరీస్ అంటే వాళ్ళ మదర్ వెరీ వెరీ హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ అబ్బాయి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మదర్ దురుగ్గా ఉంటారు, ఈ అబ్బాయి కూడా దురుగ్గా ఉంటారు. ఎంత దురుగ్గా ఉంటారు అంటే ఒకటి ఏదైనా విషయం వస్తే మాత్రం దే కెనాట్ స్పేర్ అనమాట, ఇమీడియట్ గా వెళ్ళిపోతారు. ఒకవేళ అది అన్నారనుకోండి వాళ్ళు గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మాత్రం ఇవ్వకుండా వదలరు. వాళ్ళ జీవితాల్లో అది 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ మనసులో బాగా గుర్తు పెట్టుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం బాగా ఇస్తారు. ఇది ఇలా చూడాలి. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే భూముల గురించి కానీ అక్కడ పని చేసే పని దగ్గర ఎలా ఉంటారంటే వాళ్ళు ఎక్కువ పని చేయడం ఎక్కడ ఇష్టపడతారంటే మెయిన్లీ ఇది బ్యాంకింగ్ సెక్టర్ కానీ, లేదు అంటే అకౌంట్స్ కానీ, లేదు అంటే సెమీ దానిలో కానీ టెక్నికల్లో కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ పని చేయాలన్నప్పుడు వాళ్ళకి ఇవి సెక్టర్స్ ఎక్కువ కలిసి వస్తుంటాయి, ఏరీస్ సెక్టర్స్ అని. ఎంతవరకు సరిపోయింది ఆయన? అంతా సరిపోయింది సార్, బట్ ఎలా అన్నది కొంచెం అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ అది ఏరీస్ అన్నారు కదా, అంటే ఇది మొండితనాన్ని ఇచ్చేది అటు శని ఇటు మేషం, రెండు మొండితనాన్ని ఇస్తుంది. మొండితనం మేషం ఇవ్వదు, మేషం మొండితనం ఇవ్వదు. మేషం శనీశ్వరుడు మొండితనం ఇస్తాడు. శనీశ్వరుడు ఊరికి అలాగ మారడు. ఓకే, దే వర్క్ ఎ లాట్, దే ఎక్స్పెక్ట్ అదర్స్ టు వర్క్.
అందులో అవును సార్. వీళ్ళు ఏం చేస్తారంటే పనిలో వీళ్ళకి ఆనందం వెతుక్కుంటారు. సాటర్న్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మాతృకారకం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మదర్స్ కానీ వీళ్ళు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు పని అంటే ఇష్టపడతారు. అదే మెర్క్యూరీ అనుకోండి పని అంటే ఇష్టపడరు. అంటే అంత హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు. సేమ్ జూపిటర్ కూడా అదే పరిస్థితి. సో వాళ్ళు ఆహ్, తెలివిగా చేయించడమో, వేరే వాళ్ళు చేయించడం చేస్తారు. అదే సన్ అనుకోండి వేరే వాళ్ళతో కంపల్సరీ చేయిస్తాడు. మూన్ అనుకోండి వాళ్ళెలా ఉంటారంటే ఎమోషనల్‌గా వేరే వాళ్ళతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఆ రిలేషన్స్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ పనులయిపోతాయి. జస్ట్ ఒకసారి వచ్చి సార్ పని చేసి వెళ్ళండమ్మా, ఇది పని చూడండి, చూడండి అని మూన్ వాళ్ళు అడిగారనుకోండి, వాళ్ళు బాగా బిల్డ్ చేసుకుంటారనమాట ఎన్వైర్న్‌మెంట్‌ని. ఏ హెల్ప్ కావాలన్నా ఎవరో ఒకరు వేరే వాళ్ళొచ్చి చేసి వెళ్ళిపోతుంటారు. అంతగా వాళ్ళు ఎన్వైర్న్‌మెంట్ బిల్డ్ చేస్తారు. సాటర్న్ వాళ్ళు ఏంటంటే మాక్సిమం వాళ్ళే పని చేస్తారు. వాళ్ళు ఎక్కువగా అడగడానికి ఇష్టపడరు. అదే సార్ వాళ్ళెక్కడికెళ్ళినా ఇప్పుడు ఇక్కడే కాదు. మాతృకారకుడికి వర్క్‌కి రిలేషన్ ఏంటి సార్? అంటే ప్రాతకారకుడు అంటే కొంత అమాత్యకారకుడు వర్క్ అని చెప్తా ఉన్నారు. మరి మాతృకారకుడు కూడా వర్క్ ఏంటా అని ఒక డౌట్ వచ్చింది. మనస్కారకుడు కదా! మనసు నువ్వు సాటర్న్‌లో అంటే నీ మనసు ప్రకారంగా నువ్వేంటి సాటర్న్ అంటే పర్ఫెక్షన్, పని చేయడం, తన సొంతగా ఆలోచించి ఆర్కిటెక్ట్ చేసుకోవడం ఇవన్నీ మనసులో ఉన్నాయి కదా! ఆ మనసు ప్రకారంగా నువ్వు ఫస్ట్ పని చేయాలంటే ఫస్ట్ మనసు పని చేస్తుందా? నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి పని చేసేస్తావా? ఒప్పుకోవాలి కదా! నీ నీ లేదు సార్. బాడీ ఎళ్లి పని చేయడానికి. హ్మ్. అది ఇక్కడ సరిపోతుంది. ఏరీస్ ఏంటి అంటే మెయిన్ మేషం ఏంటి అంటే పొట్టేలులాగా. అంటే ఏదన్నా గాని ఒకసారి వచ్చిందనుకో, ఒక్కసారి గాని ప్రాబ్లమ్ పెడితే వాళ్ళు వదలరు. ముందుకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ టైం కాకపోయినా సాటర్న్ ఏం చేస్తారంటే ఆపి ఉండు, దాచుకొని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు టైం వచ్చినప్పుడు. సో సాటర్న్‌ని, బాగా ఎక్కువగా ఏరీస్‌ని గుర్తుపెట్టుకుంటారు కలిపితే సార్ అది మాత్రం. మీకు ఇదొస్తుంది. ఆ! బాగా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అదైతే నిజమే. ఆ! ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడంలో కింగ్స్. బట్ హ్మ్. సాటర్న్ వాళ్ళు ఈస్ వెరీ చేయాలనుకున్న పని గుడ్ చేసేస్తారు. థింకింగ్. ఆ! ఏంటి? అవును సార్. వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తారు. బట్ మరొకరు ఎవరైనా ఏదైనా పని చెప్తామో చేయడం డౌటే. చెప్తే వాళ్ళు మైండ్ ప్రకారంగా ఆటోమేటిక్‌గా దే ఆర్ డ్రివెన్ టు వర్క్. అది అమాత్యకారకుడు అయితే మాత్రం ఇంకెక్కువ ఉంటుంది. అమాత్యకారకుడు గాని సాటర్న్ అయ్యారనుకో, వాళ్ళు మనసు అంతే, వాళ్ళ పని అంతే, ఎక్కడ పని వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏది వాళ్ళు జస్ట్ మా ఇంట్లో భోంచేయడానికి రమ్మన్నారనుకో, అక్కడికి కూడా వెళ్లి వాళ్ళ పని చేసి వస్తారు ఏదో ఒకటి. పని అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత అంట్లుండి కడిగేసి వచ్చేస్తారనమాట. వాళ్ళు ఉండలేరు. పని అలాగా ఊరికే తిని రావడం, ఊరికే చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. విశాల్ గారు. ఓకే. నేను సాటర్న్ ఒక పాయింట్ చెప్తా సార్. అంటే హార్డ్ వర్కింగ్ ఇచ్చారు మీరు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అలాంగ్ విత్ హార్డ్ వర్కింగ్ డిసిప్లిన్ ఉంటది కదా! మా మదర్ విషయంలో. హ్మ్. ఒక టైం అంటే హ్మ్. టైం మెయింటైన్ చేస్తది. ఇప్పుడు కూడా 60 దాటాక కూడా ఇప్పుడు మార్నింగ్ 8కి పూజ చేయాలంటే పూజ చేసేస్తది. ఆ తర్వాత టిఫిన్. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి పూజ చేసి అదే డిసిప్లిన్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. మనమన్నా అంత ఫాలో ఉంటది. కాము గానీ ఆమె అంత ఫాలో అవుతది. మరి మీరు అది చెప్తున్నారు చెప్తాను. కదా! మరి మీ మదర్‌కి ఉంది కదా రిలేషన్. యెస్. సాటర్న్ ఈస్ డిసిప్లిన్. ఏంటి డిసిప్లిన్ సార్? నేను ఎక్కువ వాడలేదు ఎందుకంటే సాటర్న్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ నేను ఎందుకు వాడలేదు అంటే రీజన్ సింపుల్. డిసిప్లిన్ ఈ మధ్య తగ్గిపోయింది నేను అందుకని అడగడం లేదు. నేను ఎక్కువ పెట్టడం లేదు. వాళ్ళకుంటుంది. అవునవును. డిసిప్లిన్ చాలా తగ్గిపోయింది. సార్. అదే ఆమెను చూసి ఓకేనా నేను అండి? ఒక్కొక్కసారి ఇంకా అనుకుంటారే అయిపోయింది. ఓకే. అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది మేడం. బయట వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది తప్పితే మనకు కొన్నిసార్లు అలాగే ఉంటుంది. మా మదర్‌ని చూస్తే సేమ్ అదే. 6 కల్లా దీపం పెట్టేస్తారు. మనం 6 కల్లా దీపం ఎక్కడ పెడతాం? కుదరదు కదా! అదే. ఇప్పుడు అదే మా కదా! మా సెవెంత్ హౌస్‌ని దీపం పెట్టమన్నా అనుకోండి 6 కల్లా, "నువ్వు పెట్టుకో" అంటారు. అవును. మరి యెస్. నువ్వెందుకున్నావు అంటారు. సో, ఎందుకది ఎ ఎ ఇవన్నీ ఎందుకంటారు చెప్పండి? అందుకని మనం కొన్ని వదిలేయడం మంచిది. అడ్జస్ట్ అయిపోవడం మంచిది. అంతే. అప్పటి వాళ్ళకున్న ఓకేనండి. రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వలేం. అవును సార్. లే ఓకే సార్. రైట్. అందుకనే దే ఆర్ రియల్లీ హెల్తీ వైస్ దే ఆర్ గుడ్. మనకి అవును హెల్త్‌లు సార్. సగమే వచ్చాయి. మన పిల్లలకి అవును సార్. మనలో సగం వచ్చాయి. అవును సార్. కరెక్ట్. సార్. నైస్. ఓకే. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా అండి. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మరి రేపు పుత్రకారక తోటి అది కొంచెం కాంప్లెక్స్ టాపికే కానీ కొంచెం డిలే అవుతుంది. అంటే స్టడీస్ ఇవన్నీ వస్తాయి, ఏ స్టడీస్ చూస్తారు, ఏం చేస్తారో కూడా కొంచెం ప్రయత్నించవచ్చు. కానీ కొంచెం ఎవరన్నా చదివిన వాళ్ళు ఏం చదివారో తీసుకొస్తే ప్రయత్నించడానికి ప్రయత్నిస్తాను. 1-2 కేసులు కానీ ఎక్కువ చేయలేకపోవచ్చు, బట్ ప్రయత్నిద్దాం. ఓకే సరేనండి, అందరికీ నమస్కారం. ఓకే థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్. ఓకే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.